దిగులు పట్టడానికి వీల్లేదు. నా టైం పోతుంది, నేను ఇలా అయిపోయాను, నేను అలా అయిపోయాను, నేను దేవుని కోసం కాచుకుంటే నాకేం వచ్చింది. నో 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 అనుకోవద్దు, అనుకోవద్దు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, నిరీక్షించు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం, 40 ఏళ్ల నిరీక్షణ. కనీసం సంవత్సరానికి 10 గొర్రెల కాడికి లెక్కేసుకున్న మోషేకి 40 సంవత్సరాలకి ఎన్ని కావాలా? 400 గొర్రెలు కావాలా? కానీ ఒక్క చిన్న గుంపు 10 గొర్రెల మంద కూడా తనలేదు. తన మామ మంద అయిన ఇత్రో మంద అయినటువంటి మందని తీసుకొని అరణ్యం అవతలికి పోయాడు. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను అన్నాడు నిర్గమాకాండ 3లో. అయిపోయిందండి, ప్రార్థన చేయబోతున్నా. సంతోషంగా శిక్షణండి మోషేకి. ఎంత నిరీక్షణ, ఎంత ఎదురుచూపు. 40 ఏళ్ల కాలం ఎదురు ఎవరైనా చూస్తారా? ఏనాటికైనా నా దేవుడు వస్తాడు, నన్ను పిలుస్తాడు, నా ప్రజల్ని విడిపించడానికి నన్ను వాడుకుంటాడన్న విశ్వాసం ఎప్పటికైనా నిలబెడతా. 40 ఇయర్స్. నేను అంటాను మోషేలో ఆ విశ్వాసం ఉంది అని. ఎందుకు చెప్పనా? తన కోసం ఆస్తి కూర్చుకోవాలా మామగారింటి దగ్గర. 40 ఏళ్ళుగా అదే స్థితిలో ఉన్నాడు. 40 సంవత్సరాలప్పుడు కూడా, 40 ఏళ్ల ముగింపులో కూడా తన మామ మందని మేపుతున్నాడు, కానీ తన కోసం ఒక మందని రెడీ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఏ నాటికైనా నాకు ఈ స్థితి మారితే నేను ఇక్కడ మందల్ని సంపాదించి, ఇక్కడ బిల్డింగులు కట్టి, ఇక్కడ ఊరేగేది కాదు. ఏ నాటికైనా నా ప్రభు నన్ను దర్శిస్తాడు, నా ఈ దీన స్థితిని ఆశీర్వాదకరమైన స్థితిగా మారుస్తాడు అని సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ విశ్వాసం మోషేని సిగ్గుపరచలా. 40 ఏళ్ళైనా తన కోసం ఒక చిన్న మందని సంపాదించుకోలేని చేతగాని అల్లుణ్ణి ఏ మామైనా సన్మానిస్తాడా? బజార్ వాళ్ళకి ఏం చెబుతాడు తెలుసా? ఈ మందేమో నాదండి, అలా మందేమో మా అల్లుడిది, వాడు కొంచెం సంపాదించాడులే. వెంటనే మావయ్య ఎవరు గుర్తొస్తారు? మావయ్యకి వాళ్ళ అల్లుడు గుర్తొస్తాడు. ఎవరు అల్లుడు? మోషే. ఎక్కడెక్కడో నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు మందలు సంపాదించుకుంటున్నారు. మా అల్లుడు కూడా ఉన్నాడు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా నా మందనే మేపుకుంటా బతుకుతున్నాడు, కానీ తనకంటూ ఒక ఆలోచన ఏది చేయలే. వేస్ట్ ఫెలో. ఎన్ని రకాలుగా అనుకున్నాడో. సిపోరా కూడా పెడద్రమే. ఎందుకు లెక్క చేసిద్ది? సంపాదించి కుప్పల మీద కూర్చోబెడితే లెక్క చేసిద్ది, కానీ ఎప్పుడు చూసినా మావయ్య మరి మందం తోలకెళ్ళేదా? తోలకెళ్ళా, ఏం చేస్తావు, నీకేం గతి లేదు కపా. 40 ఏళ్ళుగా మామయ్య మందనే మేపితే భార్య లెక్క చేసిద్దండి? మీరు చెప్పండి అమ్మా, లెక్క చేస్తారా? అదే సంపాదిస్తే మందలు ఆయన సంపాదిస్తే మామయ్య మంద మీద ఆధారపడ్డ ఎవరు లెక్క చేస్తారు? సో సిప్పోరా లెక్క చేయాల, ఇతరులు కూడా లెక్క చేసి ఉండడు. ఎందుకంటే 40 ఏళ్ళు తనకంటూ ఏం సంపాదించుకోవాలి. ఎక్కడెక్కడోళ్ళు డెవలప్ అవుతుంటే మా అల్లుడు లాంటి సోదరుడు ఇంకొకళ్ళు. ఈ సంపాదన మీద మైండ్ ఉండదు. ఒక ఇల్లు కట్టుకుందాం, భార్య పిల్లలు, ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ తెలియదు. అలా అదేమంటే దేవుడు వస్తాడు, దేవుడు దర్శిస్తాడు, నేను